సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కార్తీక దీపం 2 స్టార్ట్ అయినప్పుడు బిగినింగ్ నుంచి నేను లేనండి. ఓకే. కార్తీక దీపం సీజన్ 1 రాసింది రవికిరణ్ గారు, నేను లేను. తర్వాత మొదటిది కథకి రెండో కథకి ఏమాత్రం సంబంధం లేదు. కార్తీక దీపం 2 అని వాళ్ళు టైటిల్ కార్తీక దీపం తీసుకున్నా కూడా కార్తీక్ దీప పాత్రలు పేర్లు మాత్రమే వాడుకున్నారు, కానీ ఆ పాత్రలు వేరు, ఈ పాత్రలు వేరు. అది స్టార్ట్ అయిన తర్వాత నేను 100th ఎపిసోడ్లోనో ఎక్కడో నేను ఎంటర్ అయ్యాను. ఓకే. నేను ఎంటర్ అయినప్పుడు నాకు కొత్తగా అనిపించింది ఏంటి అంటే, ఒక చదువు లేని అమ్మాయి అందరినీ పోగొట్టుకొని బిడ్డ కోసం పోరాడుతూ ఒక తన తాళి కట్టిన భర్తను కూడా వ్యతిరేకించి, నాకు నువ్వొద్దు, నా బిడ్డ క్షేమమే నాకు ముఖ్యము అని అతనితో డైవోర్స్ అయ్యి ఆ బిడ్డే తన బ్రతుకు అనుకున్న అమ్మాయి ఆ బిడ్డ కోసమే సెకండ్ మ్యారేజ్ ఒప్పుకుంటుంది. రైట్. మీకు కార్తీక దీపం 1లో తన కడుపున పుట్టిన బిడ్డను వాళ్ళు నా బిడ్డలు కారేమో అని అనుమానించిన భర్త ఆ కార్తీక్. ఈ కార్తీక్ ఎవరికో పుట్టిన బిడ్డను ముందు బిడ్డగా స్వీకరించి ఆ బిడ్డ కోసం ఆమెను భార్యగా స్వీకరించిన భర్త ఇతను. అంటే అందులో సహజమైన మగ గుణం అనుమానం, ఇందులో ఉదాత్తమైన గుణం. ఒక ఆడదానికి సపోర్ట్ నిలబడాలి, ఒక అభాగ్యురాలనండి, అనాథ అనండి, దిక్కులేనిదనండి, అటువంటి ఆడదానికి సపోర్ట్గా నిలబడే మగవాడు ఎంత గొప్పవాడై ఉంటాడు. నా పరంగా నేను అర్థం చేసుకున్నది చెప్తే, అందంగా ఉండదు, ఒక బిడ్డ తల్లి, ఆస్తుందా అది లేదు, పోనీ చదువుకుందా గొప్పగా రేపు భవిష్యత్తులో ఏమైనా డాక్టరేట్లు సంపాదిస్తుందా అంటే అది లేదు. ఏమీ లేని ఆవిడని ఫారిన్ రిటర్న్డ్ ఆమె కన్నా చాలా అందంగా ఉండి కేవలం తనకున్న మంచి మనసుతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి, అది నామకే వాస్తే కాకుండా మనపూర్వకంగా ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ బిడ్డను తన బిడ్డే అనుకునేంత లెవెల్కి ఒక మగవాడు ఎదిగితే అంతకన్నా భారతదేశం చేసుకునే పుణ్యం ఉండదండి. అటువంటి పాత్రలాగా ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళాను నేను, ఎందుకంటే అది నా చేతికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు అక్కడ ఒకవైపు స్త్రీ నిస్సహాయంగా నాకెవ్వరూ లేరని ఏడవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ లైఫ్లో ఒక తోడు దేవుడు పంపిస్తాడు, అది నువ్వు గుర్తించు అన్నది మేము దీప పాత్ర ద్వారా చెబితే, ఇలాంటి మగవాడు దేశంలో 100లో ఒక్కడు ఉన్నా మిగిలిన 99కి ఆదర్శం అవుతాడు. అది కార్తీక్ పాత్ర ద్వారా చెప్తున్నాం. కానీ అందులో కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. చదువు లేకున్నా పర్లేదు, కానీ ఏదో ఒకటి చేసుకొని అయినా కానీ మనం సంపాదించవచ్చు అని ఆ టిఫిన్ బండి పెట్టుకొని, సో అది పెట్టిన పాత్ర ఆత్మగౌరవం, ఆ పాయింట్ని మీరు బ్యాక్ ఎండ్లో చూపిస్తూ మరి ముందుకు వెళ్ళిన విధానం. కానీ అది ఏంటంటే, స్టార్టింగ్లో మన ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి కదా మ్యామ్, దానిలో రీల్స్లలో నేను చూస్తూ ఉన్నాను అనమాట. అరే ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అనిపించింది, చాలా బాగా అనిపించింది. అదైతే కార్తీక దీపం 1 వచ్చి మోడర్న్ రామాయణం. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అదైతే రాముడైనా అనుమానిస్తాడు అంతే. ఇది డిఫరెంట్గా ఉండేది. మనము ఒక రోల్ మోడల్, రీసెంట్ మన అప్డేట్ రాముడు అంటే ఇలా ఉండాలి అని చూపించేందుకు. ఓకే. ఇంకొక సీన్ అనేది కూడా నాకు బాగా అనిపించింది ఏంటంటే, కార్తిక్ని ఎవరైతే అమ్మాయి పెళ్ళి చేసుకోవాలా అనుకునిందో ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తుంది, అయిపోయి అందరికీ స్వీట్ ఇస్తుంది, అయిపోతుంది. కార్తిక్ దగ్గరికి వచ్చేటప్పటికి స్వీట్ ఉండదు. అరే నీకు దక్కాల్సిన స్వీట్ ఏదో నీకు దక్కలేదు, ఇప్పుడు వేరే వాళ్ళకి దక్కుతుంది అని అన్నప్పుడు, ఇప్పుడు కార్తిక్కి ఇచ్చే కౌంటర్ భలే ఉంటుంది. అది డైలాగ్ రైటర్ క్రెడిట్. అంటే ఆ సీన్ క్రియేషన్ కూడా లేదు, అది టీమ్ చేస్తారండి. టీము ఇప్పుడు మనము ఒక బేస్ ఇస్తాము, దాన్ని ట్రీట్మెంట్లో ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దాంట్లో ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఛానల్ క్రియేటివ్ హెడ్ దగ్గర నుంచి ఈపీ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ఆ తర్వాత డైలాగ్ రైటర్ ఉంటారు. ఇంకా నేనే వెళ్ళను, నేను చేతికి ఇచ్చేస్తా స్క్రిప్ట్, ఇలా ఉండాలి, నా మైండ్లో ఏముంది, నేను అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది బాగా డీటెయిల్గా ఇస్తాను.
ఆ తర్వాత దాన్ని ఎలా చూపించాలి, అక్కడ ఏం రాయాలి, పదాలు ఏం పడాలి అన్నది వాళ్ళంతా కూర్చుంటారండి. కానీ అది క్రియేట్ చేసింది మీరే కదా అంటే ఆ సిచ్యుయేషన్. ఉంటుందండి, అమ్మాయి రావడము, ఇవ్వడము, ఆ బాధ, వాళ్ళని ఉడికిచ్చాలనుకోవడము, ఏదో ఒక రకంగా వీళ్ళని నువ్వేం పోగొట్టుకుంటున్నావు అని వాడిని ఎత్తి చూపించి కూర్చాలి అన్న ఒక ఇంటెన్షను, ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు టీం వాళ్ళు కూర్చుని మొత్తం సెట్ చేసుకుంటారు. అది ఎలా రావాలి, ఏం చెయ్యాలి, ఏంటి అన్నది, అది మాకు టీం వర్క్. ఓకే, నైస్ మ్యామ్. ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అది నేను చేసింది అని చెప్పుకోవచ్చు, కానీ అది కంప్లీట్ టీం వర్క్ అని చెప్తున్నారు చూసారా. క్రెడిట్ వాళ్ళకు ఉండాలి కదండి. అది తప్పు కూడా, ఒకరిది మన ఖాతాలో వేసుకోవడం తప్పు. మీకు ఇందులో ఒకటి నా పర్సనల్ చెప్తా. ఒకరిది మన ఖాతాలో వేసుకోవడము అనుకుంటే, నేను రైటర్గా ఇంకా అంత పైకి రాల, అప్పుడప్పుడే అప్కమింగ్ రైటర్ని. ఓకే, నేను రాసిన ఒక సింగిల్ ఎపిసోడ్కి నంది అవార్డు వచ్చింది. ఉత్తమ మాటల రచయిత నంది అవార్డు వచ్చింది. అది ఒక వెరీ బిగ్ రైటర్ పేరు మీద ఉంది. టైటిల్స్ వేసేటప్పుడు నా పేరు వేయాల. ద సో కాల్డ్ బిగ్ రైటరే మీరు రైట్, మీరు ప్రొడ్యూసర్, మీ ఫ్రెండే కదా, కొంచెం సులోచన రాణి మేడం తక్కువ. వీళ్ళు వాసిరెడ్డి సీతాదేవి గారు ఆ కమిటీకి ఆవిడ చీఫ్, నువ్వెందుకు నాకు చెప్పలేదు అంటారు. నాకు అవసరం అనిపించలేదు, ఎందుకంటే నేను పోట్లాడి సాధించేదేముంది, నాదైతే అది ఎప్పుడైనా వస్తుంది అన్నారు. నెక్స్ట్ కొన్ని ఏళ్ల తర్వాత, నియర్లీ 10 years తర్వాత నాకు నంది అవార్డు వచ్చింది. ఎగ్జైట్ అయిపోతూ ఫోన్ చేశారు, నీకు నంది అవార్డు వచ్చింది మేడం అని. నాకు వచ్చిన నంది అవార్డు నీలాంబరి అనే ఒక స్టోరీ రైటింగ్కి వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు నేను ఒక్కటే మాట అన్నానండి, ఇన్నేళ్ళు పట్టిందా అని అడిగా. అంతే కదా మరి, నా వర్త్ నాకు 10 ఏళ్ల కిందటనే నాకు తెలిసిపోయింది, మీకు తెలియడానికి ఇన్నేళ్ళు పట్టింది, అది నా సమస్య కాదు. నేను ఇంకొకటి లక్కీయెస్ట్ రైటర్, నేను యాజ్ ఏ పర్సన్ లక్కీయెస్ట్, వెరీ గుడ్ ఫ్యామిలీ, యాజ్ ఏ రైటర్ లక్కీయెస్ట్, వెరీ గుడ్ కెరీర్. ఓకే, నేను ఎంటర్ అయిన కస్తూరి నుంచి ఈ రోజు దాకా నేను నా కలం ఆగలేదండి. రాస్తూనే ఉన్నాను. ఇప్పటికీ రాయమని అడిగేవాళ్లే కానీ ఇంకెన్నాళ్ళు రాస్తావులేమ్మా అని కూర్చోనే వాళ్ళు లేరు. ఎందుకంటే మీరు ఆ సరస్వతి స్వరూపంలా లేదండి, ఏంటంటే ఆ స్టైల్ మ్యామ్. అవును, అదే మెయిన్ అనమాట. ఇప్పటికీ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారంటే ఆ స్టైలే. ఇప్పుడు నా దగ్గర లోపల 6 members పనిచేస్తున్నారు. ఓకే, నేను మీకు ఓకే అంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. షూర్ మ్యామ్. వాళ్ళు ఎంత ఇది ఉంటుందంటే పిల్లల్లో నేర్చుకోవాలి అన్న తపన. మాకు గురువులు మేము చదివిన పుస్తకాలే. నాకు ఈ రంగంలో గురువు అంటూ లేరండి. ఏకలవ్యుడిలాగా ఎదిగిందాన్ని నేను. శరత్ బాబు సాహిత్యం చదివి, సులోచన రాణి గారి నవలలు చదివి ఇలా ఎదిగిన దాన్నే తప్పితే, నేను ఎక్కువ శరత్ సాహిత్యం బాగా చదివాను. ఆల్మోస్ట్ ఆల్ ప్రింట్ అయిన ప్రతి అక్షరం చదివే ఉంటాను నేను. ఓకే, ఆ తర్వాత నాకు ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్, అది కూడా ఆదుర్తి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయ, కినేని నాగేశ్వరరావు కాంబినేషన్. ఆ ఒక్కొక్క సినిమా ఎందుకు నేను 60-70 సార్లు చూశానా అనుకుంటే, అందులో ఉన్న ఆ స్మూత్నెస్ నచ్చింది. వాళ్ళ కథను ప్రజెంట్ చేసే విధానం ఎంత మెత్తగా చెప్తారో అంత బలంగా చెప్తారు. పొద్దున కూడా అనుకున్నా నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్. తోడికోడళ్లలో ఏదో అమ్మాయి సావిత్రి కారులో షికారుకి వెళ్ళే పాట అయిన తర్వాత వచ్చి ఎవరి మీద రాసావు అని అడుగుతున్నప్పుడు కాఫీ ఇస్తుంటే 50-50 చెరి సగం తాగుదాము అంటే, అది ఎంత బలంగా సన్నివేశం. వాడు అమ్మాయికి కప్పిచ్చి తన సాసరి తీసుకుని కాఫీ తాగే, నాకు తెలియకుండా నాలో ఎంత బలంగా ఆ సంఘటన, ఆ సన్నివేశం నాటుకుపోయింది అంటే, గుప్పెడంత మనసులో వాళ్ళిద్దరూ కాఫీ షేర్ చేసుకునే సన్నివేశం హైలైట్. వాళ్ళు ఎప్పుడెప్పుడు కాఫీ షేర్ చేసుకుంటారా రిషిది వసు అని ఆడియన్స్ అంత క్రేజీగా ఎదురు చూశారు. ఆ రోజుల్లో ఉన్న ట్రెడిషన్ ప్రకారం అట్లా షేరింగ్ అనేది ఏం లేదు. షేరింగ్ లో ఉన్న స్వీట్నెస్సే తెలియదండి. ఈరోజు మరి ఎంగిళ్ళు తింటారు. మా టైంలో మేము ఒకరు ఎంగిలి ఒకరు ముట్టకూడదు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సమోసా వీడు కొరికి పక్కన పెడితే వాళ్ళు కొరికి తీసుకుంటారు.
కానీ షేరింగ్ లేదు, నీకు 50 నాకు 50 అని దాన్ని కట్ చేసి ఒక ముక్క ఇచ్చి తినడం అన్న ఆనవాయితీ ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో ఉండింది. అక్కడ ఆ రోజుల్లో నా మనసులో పడ్డ ముద్ర, నేను పొద్దున అనుకున్నా, హా. అరే గుప్పడంత మనసులో నేను అన్నిసార్లు కాఫీ షేరింగ్ రాయడం గురించి ఇందుకే అయి ఉంటుంది. ఎప్పుడో నిద్రాణంగా మనసులో ఉండిపోయిండేది. చాలా సీన్లు వచ్చాయండి, ఒకటి కాదు రెండు కాదు, కానీ నిజమ్మా మీరు చెప్పింది ఇది మాత్రం నిజం. చాలా సీన్స్ వచ్చాయి. యా. ఈ రోజుల్లో ఎంగిలి తింటున్నారేమో కానీ ఆ షేరింగ్ అనేది లేదు. కానీ ఆ రోజుల్లో ఎంగిలి తినరు కానీ షేరింగ్ ఉంది. మా నాన్న అండి, ఆ. పల్లీలు ఉన్నాయి కదా, మ్మ్. ఒక పిడికెడు శనక్కాయలు ఎవరైనా ఇస్తే మేము అక్కడ పిల్లలం కూర్చుంటే అవన్నీ ఒలుచు అనేవాళ్ళు. మ్మ్. ఆ గింజను షేర్ చేసేవాళ్ళు అందరికీ. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీరు అని. మ్మ్. ఒకవేళ గింజలు చాలేదనుకోండి, పప్పు తీసి ఇవ్వమనేవాళ్ళు. దాన్ని రెండుగా తీసి. పక్క వాళ్ళకి పెట్టకుండా నువ్వు తినకూడదు. మ్మ్. ఈ అలవాటు మా నాన్న దగ్గర నుంచి మా అమ్మాయికి వచ్చిందండి. ఓకే. మా 2 పిల్లలు నాకు, పాప బాబు. మా అమ్మాయి మ్మ్. ఏమన్నా ఇవ్వాలి అవతలి వాళ్ళకి, ఏమన్నా చెయ్యాలి అన్న తాపత్రయం చాలా ఎక్కువ అమ్మాయికి. మ్మ్. నిజంగా ఇవ్వగలిగాం, ఆ సంస్కారం పిల్లలకి ఇవ్వగలిగాం. యా.